వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతున ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీలో మార్చి 16 నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. విశాఖలో కరకపాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ రాసలీలలు. అల్లూరు జిల్లాలో రహదారి లేక డోలీలో ఆసుపత్రికి గర్భిణి. కళాశాల బస్సును ఢీకొన్న గూడ్స్ ట్రైన్. అన్నవరం ఆలయంలో ఉత్సవమూర్తి ఊరేగింపు. బట్టి విక్రమార్కను కలిసిన సీఎం చంద్రబాబు. బట్టి కుమారుడు మరియు కోడలికి శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కలకలం. డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్. నడురోడ్డుపై జనసేన నేతల బాహాబాహి. ఆత్మకూరులో ఉద్రిక్తత. విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. వరల్డ్ పారా అథ్లెటిక్స్ లో భారత్ కు పతకాల పంట. నంద్యాల జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిఈఓ జనార్దన్ తెలిపారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 130 పరీక్ష కేంద్రాల్లో 25,035 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా స్క్వాడ్స్ మరియు అధికారులు నియమించినట్లు ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి 1వ తేదీ వరకు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. మన నంద్యాల జిల్లాలో 130 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. 130 కేంద్రాల్లో కలిపి 25,035 మంది విద్యార్థులు రాస్తున్నారు. మరి అన్ని సెంటర్స్ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. 6 సిట్టింగ్ స్క్వాడ్లు, 56 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 50 సిట్టింగ్ స్క్వాడ్లు కూడా ఏర్పాటు చేశాము. ఎగ్జామ్స్ ఎక్కడ కూడా ఏ విధమైన లోటుపాట్లు జరగకుండా, కాపీయింగ్ కానీ మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా జరిగేటట్టుగా అన్ని రకాలైన చర్యలు తీసుకున్నాము. పిల్లలకు కూడా ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాము. పిల్లలందరూ కూడా బాగా రాసి మంచి మార్కులతో పాస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు. సార్, లాస్ట్ పేపర్ లీక్ అయ్యింది. 2 years బ్యాక్ పేపర్ లీక్ సమస్య అది రాకుండా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ముఖ్యంగా అప్పుడు ఆ సమస్య రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సెల్ ఫోన్ తీసుకొని ఇన్విజిలేటర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎవరైనా లోపలికి వెళ్ళడమే ప్రధాన కారణము. అందుకే ఈసారి గేట్ దగ్గరే అందరినీ చెక్ చేసి ఎవరి దగ్గర కూడా ఈవెన్ ఇన్విజిలేటర్ కానీ ఒక చీఫ్ సూపరింటెండెంట్ తప్పక ఎవరి దగ్గర సెల్ ఫోన్ లేకుండా అన్ని కూడా తీసేసి ముందే సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి అట్లాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి అనుకుంటున్నాం. సమస్య ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగిందా? ఒక సెన్సిటివ్ సెంటర్స్ అని ఒక 8 సెంటర్స్ గుర్తించడం జరిగింది. ఆ 8 సెంటర్స్ లో కూడా సీసీ కెమెరాలు బిగించేసాము. తర్వాత అక్కడ ప్రతిరోజు సిట్టింగ్ స్క్వాడ్ కూడా అరేంజ్ చేస్తాము. మేము కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఫ్రీక్వెంట్ గా అక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. నంద్యాల టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ 29 మంది లబ్ధిదారులకు 33,57,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజలు ఆపదల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్స్ దాదాపుగా 33,57,000 రూపాయలు వచ్చినాయి. దాదాపు 29 మందికి. కొంతమందికి అయితే బాగా కొన్ని లక్షలు, ఒక్కొక్కరికి కూడా 2.5 లక్షలు, 3 లక్షలు, 3.5 లక్షలు కూడా రావడం జరిగింది. ఇప్పుడు నా దాదాపు 4 కోట్ల రూపాయలు ఈ విడతతో దాదాపు 4 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. మన గత ప్రభుత్వం ఇచ్చారు, మీరే సాక్ష్యం వల్ల మనకు విన్నారు, మీడియా నాకైతే తెలియదు. ఎప్పుడు ఎన్నడూ కూడా ఇవ్వలే. అడిగిన వాళ్ళ తప్ప ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఆరోగ్యం బాధ్యత వారు పేదవారు ఉన్నారో, ఎవరైతే వాళ్ళు అప్లికేషన్ ఇస్తారో అందరూ కూడా కాదనకుండా ప్రతి ఒక్కరు కూడా పేదవారికి అందరికీ ఈ రోజు లబ్ధి చేకూరుస్తారంటే ముఖ్యమంత్రి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఆ ముఖ్యమంత్రి కూడా వేయలే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేను హెల్త్ మినిస్టర్ కూడా అప్పుడే ఆ రకంగా ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఎక్కువగా చేస్తున్నారు పాపం. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది
నిన్న నా దగ్గర ఒక్కరోజు సుమారు 15,000 వచ్చింటే ఒక్కరోజే. అది చాలా మంది గ్రామాల నుంచి ఇస్తారు పేదవారు, ఎందుకంటే అదే వైద్యం అందుబాటులో లేదు. ప్రభుత్వ వైద్యం కావాలంటే డబ్బు కావాలా, చాలా రోగాల గురించి చెప్పకూడదు, అంత బాధాకరంగా ఉంది పేదవారి గురించి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఎందుకంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ స్టేజ్ కూడా వాళ్ళు కూడా వస్తున్నారు, క్యాన్సర్ పేషెంట్ ఎక్కువ వస్తున్నారు, ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ గుర్తించి ముఖ్యమంత్రి గారు మరి ఇంత పెద్ద ఎత్తున మొత్తం డబ్బులు నా ఒకరికి ఎంత వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వచ్చిందో మీరు ఆలోచన చేసుకోండి. 175 మంది శాసనసభ్యులు, 20 శాసనసభ్యులకు ఆదరణ లే, ఎవరు అడిగిన ఇస్తారు. రెస్పెక్ట్ పార్టీ, ఏ పార్టీ వాళ్ళు అడిగినా కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి చెప్తారు. ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా రుణపడి అవసరం ఎంత అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాను. విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అనుచరుడు కనక పారమాంబ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ మద్ది శ్రీనివాస్ రాసలీలలు బయటపడ్డాయి. భార్యను కాదని మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. పెదవాల్తేర్ కాగితాల వీధిలో గదిలో యువతితో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తలుపుకు తాళం వేసింది. చెప్పారు పోలీసులు మేము ఉంచుకున్నానికి ఎత్తుకునేటప్పుడు కట్టుకుందానికి అర్హత ఏందా ఉండదా? వేసింది వేసింది నువ్వు కొట్టు కొట్టు బ్యాట్ కొట్టు అగో రాయి రైతు కొట్టు రాయితో కొట్టాలి చెప్పు. మాకు పట్టి ఇమ్మన్నాడు, పట్టమ్మన్నాడు, వెనక్కి చెప్పాడు. నువ్వు పట్టు సీఎం ప్రూఫ్ అన్నాడు, ప్రూఫ్ పట్టి ఇమ్మన్నాడు. మా క్లాస్ ఈరోజు ఏం క్లాసు, ఈరోజు ఏం క్లాసు మంచి మాట్లాడు. నేను నమ్మకనే మాట్లాడుతున్నాను. ఏ పోలీసు పోలీస్ కాదు, మర్యాదగా ఉండదు. మీరు తీస్తే మర్యాదగా ఉండదు. ఉండు 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 నువ్వు వీడియో తీయ ఉండు ఉండు ఉండు. అల్లూరు జిల్లాలోని జి మాడుగుల మండలం లక్కపాడులో రహదారి సౌకర్యం లేక గర్భిణి వసంతను డోలీలో మోసుకుని ఆసుపత్రికి తరలించారు. పురిటి నొప్పులు రావడంతో గిరిజనులు చిమ్మ చీకట్లో టార్చ్ లైట్ వెలుతురుతో కొండలు గుట్టలు దాటి సుమారు 5 కిలోమీటర్లు డోలీ మోశారు. धीरे कैमरे वाद 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 एलैचे एलैचे आते कैमरे धीरे बामरे चालेल नका नका थाना थांबली बस ना हो काय हातात दे माझे जो फिराम हॅलो वा हा रीके तर दूच बुडथाडू कोण असे नंग बेल चिल्ले रे वा वाचे वीडियो की असो मात जोला जोला नहीं ना जोले किसके नाने में डाल ओ जाले चढ़ा हो जाने ठीक थी जब बुलियन मना आ गया नहीं भाई बंदी दी गाने तू मंगल తమిళనాడులోని కరూర్ జిల్లాలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల బస్సును గూడ్స్ ట్రైన్ ఢీకొన్నది. రైల్వే ట్రాక్ వద్దనున్న అల్మాండ్ లెవెల్ క్రాసింగ్ దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో సుమారు 23 మంది విద్యార్థులు గాయపడ్డారు.
అన్నవరం ఆలయంలో శ్రీ సత్యదేవుని ఉత్సవమూర్తి ఊరేగింపు ఘనంగా జరిగింది. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఉత్సవమూర్తి ఊరేగింపుతో ఆలయ పరిసరాలు భక్తుల ఆనందంతో మారుమోగాయి. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కను సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులైన బట్టి కుమారుడు కోడలికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పోలీసులు దాడులు చేశారు. ఈగల్ టీం దాడుల్లో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా నవీద్ మిశ్రా పోలీసులను భయపెట్టేందుకు 4 రౌండ్లు గన్ ఫైరింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి తుపాకులతో ఉన్నట్లు గుర్తించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రగడ చోటు చేసుకుంది. వేములపాటి అజయ్ కుమార్ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్
శ్రీధర్ అనుచరులు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య నడు రోడ్డుపై ఘర్షణ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంలో పోలీసులు రంగంలోకి దిగారు. విజయనగరం జిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ టీం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఒడిశా నుంచి కూరగాయల లోడ్తో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయిని బొండపల్లి వద్ద పట్టుకున్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన అధికారులకు సుమారు 650 కిలోల గంజాయి లభ్యమైంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ఫిక్చర్ లో భారత అథ్లెట్లు మొత్తం 208 పతకాలు సాధించారు. అందులో 75 స్వర్ణ పతకాలు ఉండటం విశేషం. ఈ పోటీల్లో స్టార్ అథ్లెట్ ప్రీతి పాల్ 200 మీటర్లు పరుగు పందెంలో స్వర్ణ పతాకం గెలిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తుండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.